భానుడి బగబగలతో జనాలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 దాటితే బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో ఉంటే ఉక్కపోత, బయటకు వస్తే ఎండలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రతలపైన మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర మరింత సమాచారం అందిస్తారు. దంచి కొడుతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని విశ్వరూపం చూపిస్తా ఉన్నాడు. దాదాపుగా 10 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలతో ఇటు ఇంట్లో అటు బయట రెండింటిలో ఉండలేక జనాలు విపరీతంగా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే ప్రారంభమైనటువంటి ఉష్ణోగ్రతలు మే మొదటి వారం వచ్చేసరికి 40 నుంచి 45 డిగ్రీల వరకు చేరుకుంటూ ఉన్నాయి. ఉదయం 11 గంటలు దాటితే ఎటువంటి పనులు చేసుకోకూడదు, అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. దీని ప్రకారము ప్రజలు కూడా తమ అవసరాల కోసం అత్యవసరమైతే తప్ప బయటికి రాని పరిస్థితి. ప్రధాన కూడలలో సైతం ఎక్కడా కూడా వాహనాలు తిరగకుండా ఇంటికే పరిమితం అవుతున్నారు. అలాగే ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకోవడానికి తనకు తానుగా శీతల పానీయాల మీద, అలాగే ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి టెంకాయలు, ఇలా శీతల పానీయాల మీద కూడా ఆధారపడుతూ ఉన్నారు. మనం కడప నగరంలో ఉన్నటువంటి కోటేటి సర్కిల్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ మనం కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు వర్తకులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ఇప్పుడు ఎండలు ఎట్లున్నాయి, ఏం కదా? మీరు టెంకాయలు తాగడానికి వచ్చినారా? అవును, ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత ఒక 30 రోజుల నుంచి అల్లాడిపోతున్నాం. ఏసీలు వేస్తే ఏసీలు పనిచేయాల, ప్రతి ఒక్కరికి డిహైడ్రేషన్ అయిపోయి ఎండ వడదెబ్బ తగిలి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఈ ఓవర్ హీట్ కారణం ఏంటంటే మనుషులు చెట్లు పెంచడం లేదు. ఈ చెట్లు పెంచేదానికి ప్రభుత్వం కానీ మనం కానీ ఒక ట్రస్ట్ లాగా, అదే నేనైతే అనుకోవడం ఏంటంటే ఒక ట్రస్ట్ లాగా పెట్టి ఒక 2-3 ఇయర్స్ తర్వాత చెట్లు పెంచాలని చాలా కృషి చేద్దామని అనుకుంటున్నానన్న. అంటే ఏంటిగా, అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కు ఎండల తీవ్రత ఎట్లుంది? మీరు బయట జనాల నుంచి ఏమన్నా వింటున్నారా? ఎలా అంటున్నారు? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎక్కువ ఎలా ఉందంటే, లాస్ట్ ఇయర్ మనకు వచ్చేసి కరోనా ప్రభావం వల్ల మొత్తం ఈ పొల్యూషన్ తక్కువ ఉండేది, మనం బయట తిరగకుండా ఉండడం వల్ల. దానివల్ల వర్షాలు విపరీతంగా వచ్చినాయి. భానుడి ప్రతాపం కూడా కొంచెం తక్కువ ఉన్నింది. ఈ సంవత్సరం మనం చూస్తే మనందరం మళ్ళీ మొదటికి వచ్చినాం. ఈ మొదటికి వచ్చిన దానివల్ల ఏమైందంటే మళ్ళీ ఎండల తీవ్రత పెరిగింది, పొల్యూషన్ పెరిగింది, మనం తిరగడం పెరిగింది. దీనివల్ల మళ్ళీ ఓవర్ హీట్ స్టార్ట్ అయిపోయింది. ఎండ వేడిమికి తట్టుకోలేని వారందరూ కూడా ఇటు టెంకాయలు తాగడానికి, అలాగే వేసవిలో ఉన్నటువంటి శీతల పానీయాల గురించి ఎక్కువగా వెతుకుతూ ఉన్నారు. రోడ్డు వైపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శీతల పానీయాల మీదనే ఆధారపడుతూ ఉన్నారు. ఇటు చెరుకు రసం కావచ్చు, బాడీలో ఉన్నటువంటి వేడిని తగ్గించుకోవడానికి వారి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. వ్యాపారాల విషయానికి వస్తే వచ్చేటువంటి ముడిసరుకు కూడా చాలా ఉత్పత్తి తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ఎండలకు ఏవి కూడా దగ్గరికి రాలేని పరిస్థితి, పంట కూడా తక్కువగా ఉందని చెప్పి వాళ్ళ వైపు నుంచి కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వేసవికాలం సెలవుల్లో చిన్నపిల్లలు కూడా వేసవికాలం సెలవులు రావడంతో అందరూ కూడా వేడిని తట్టుకోలేక ఇటు చెరువులు, బావులను ఆశ్రయిస్తూ ఉన్నారు. వేసవి తీవ్రత తట్టుకోలేని చిన్నారులందరూ కూడా ఇటు ఈత కోసము చెరువులను, బావులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చినారు, ఎలా ఉన్నాయి ఎండలు? మా చింతగొంజన మండలంలో పునలవల్ల పంచాయతీ. ఇప్పుడుండే నిన్నుండే సిచ్యువేషన్కు 47. నేను 2 డిగ్రీస్ చేస్తున్నాము. అసలు ఇంట్లోంచి బయటికి లేని పరిస్థితి. 5:30 అయితేనే కూడా 47 సెంటిగ్రేడ్లు ఎండలు. అసలు ఏంటంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఇట్లుంటే ముసలి ముత్తుకో చిన్నపిల్లల పరిస్థితిగా ఘోరంగా ఉందనిపిస్తుంది. అంత ఎంతో కొద్దిగా వర్షం పడితే చాలా మేలు అనిపిస్తుంది. ఇప్పుడుండే సిచ్యువేషన్లో చెట్లు చాలా మ్యాక్సిమం నరికేస్తున్నారు. చెట్లు ఉంటే ఏంటంటే అంత ఇంత వర్షాలన్నా పడితే చెట్ల కింద ఉంటున్నారు. ఇప్పుడు మా రాయచూడు సైడే ఉంది, మా పునామలో ఆపకేపకి 2 వైపులా చెట్లు ఉన్నాయి. మొత్తం అంతా బాగా చెట్ల కింద ఏడైనా కొంచెం కూర్చోవాలనే బాగున్నది. ఇప్పుడు పూర్తిగా నరికేసినారు. అసలు ఏడే కానీ కూర్చునేదానికి పరిస్థితి. ఉక్కపోతే భయంకరంగా ఉంది. చలివేంద్రం అయితే ఇక్కడ ఎక్కడ పెట్టలేదు. చలివేంద్రం ఎక్కడ లేదు, పెట్టలేదు. లాస్ట్ ఇయర్ ఏమో పెట్టినారు అక్కడక్కడ, అసలు ఈ ఇయర్ అయితే ఎక్కడ లేదు. ఇటు ఎండవేడిమికి తట్టుకోలేని వాళ్ళందరూ కూడా చెట్లను పెంచాలని చెప్పి బాగా డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది. అంటే చెట్లు ఉండడంతో వేడిని తగ్గించే ప్రక్రియ ఉంటుంది. అలాగే వర్షాకాలం కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఇటు వర్షాలు పడకపోవడంతో హీట్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. దాదాపుగా రోజుకు 1:5, అంటే 5 మందిలో ఒకరు తప్పనిసరిగా ఎండ తీవ్రతకు వడదెబ్బ కొట్టే అవకాశం కూడా ఉంది. బయట ప్రాంతాల్లో తిరగకూడదని చెప్పి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు ప్రభుత్వాన్ని విషయానికి వస్తే చర్యలు తీసుకోవడంలో చలివేంద్రాలు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.